మీరండి రోజు గ్రైండర్ ఎయ్యాలి. ఇదంతా పెద్ద పని. అప్పుడప్పుడు మళ్ళీ రుబ్బి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం ఇదని అనుకుంటే అండి కష్టం అనుకుంటే ఇప్పుడు శనగలున్నాయి గదండీ! శనగలు, పెసరపప్పు, మినపప్పు అండి. 3 ఒక ఒకే లెవెల్‌లో మీరు తీసుకురండి. కొంచెం అదొక పావు కిలో, అదొక పావు కిలో 3 పావు కిలోలు తీసుకొని మీరు మరపట్టిచ్చేసుకొని నైటు దాన్ని దోస పిండిలాగా నీళ్లు పోసి ఊరబెట్టుకొని, ఉప్పేసుకొని పొద్దున్నే ఫ్రెష్‌గా జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ మిక్సీ వేసి కొంచెం కరివేపాకేసుకొని రోజు ఇన్స్టెంట్‌గా దోసలేసుకోవచ్చండి. నేను నైట్ ఊరబెడతానండి. నైట్ ఊరబెట్టి తెల్లారి మిక్సీ వేసి దాంట్లో అల్లం ముక్క, కరివేపాకు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసి దోసలేస్తాను. మీరు పొద్దుట మిక్సీ వేసుకోవడం ఆఫీస్‌లకి వెళ్ళేవాళ్ళైతే అట్లాగే అండి. శనగలు, మినపప్పు, పెసరపప్పు అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకొని మిక్సీ పట్టించి కొంచెం చల్లారాక డబ్బాలో పెట్టుకున్నాను అనుకోండి. ఎంతమందికి కావాలంటే అంతమందికి కొంచెం నైటు నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం, లేకపోతే ఫ్రెష్‌గా పొద్దుట లెగంగానే కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకుంటే అల్లం వెల్లిపాయ పచ్చిగా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయ ఇవన్నీ ఫ్రెష్‌గా వేసుకోవచ్చు. మీరు నైట్ ఊరబెడితేనే దోశ బాగుంటుంది. చక్కగా ఊరి వస్తుందండి. అప్పుడప్పుడు కన్నా మీరు నైట్ ఊరితేనే దోశ బాగుంటుంది. మీరు ఇలా నైట్ ఊరబెట్టుకుని మిక్సీ వేసుకోవచ్చు. లేదంటే ఇవన్నీ మిక్సీ పట్టి పౌడర్గా చేసుకుని రాత్రే ఊరబెట్టుకుని పొద్దున్నే కావాల్సిన దినుసులు వేసుకుని దోశ కూడా వేసుకోవచ్చండి.